చంద్రబాబు సభలో ముగ్గురు మహిళల మృతిపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యమరథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుకలు ఇస్తామని చెప్పి ముగ్గురు మహిళల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఏడాది చివర 8 మందిని బలి తీసుకున్న నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడుని ఈ ఏడాది ప్రారంభంలో మరో ముగ్గురిని బలికొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనిగ్రహాన్ని మించిన జమాత దశమగ్రహం చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు నాయుడిని నమ్మితే ఈ రాష్ట్రంలో ప్రజానీకం సాగు తప్పించి ఇంకోటి ఉండదు. ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ విమర్శలకి వెరవకుండా చంద్రబాబు నాయుడు ఏం పీకుతాడని చెప్పి చూడకుండా చంద్రబాబు నాయుడు సభలకి జనాన్ని ఎక్కడ మీటింగ్ పెడుతున్నారు, ఎంతమందిని గ్యాదర్ చేస్తున్నారు, పబ్లిక్ ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడుకి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే బాబు కొడుకులు ఇద్దరు శనిగాళ్ళు. వీళ్ళిద్దరూ వెళ్తే శని విగ్రహాన్ని తీసుకుని వెళ్ళినట్టే. లోకేష్ పాదయాత్రని పొద్దున్నే 9ంటికి ప్రకటిస్తే రాత్రి 9ంటిలోపు 8 మంది చచ్చిపోయారు. పొద్దున్నే 9ంటికి ప్రకటించారు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని. మొన్న రాత్రి 9ంటిలోపు 8 మంది చచ్చిపోయారు. కందుకూరులో ఎవరు చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్లో చనిపోయారు 9 మంది కూడా 8 మంది. నిన్న జనవరి 1న ఎవడన్నా శుభం కలగాలనుకుంటారు 1వ తారీఖున, వీడికి అశుభం. వీడికి కాలు పెట్టగానే 3 మహిళలు చనిపోయారు. అంటే చంద్రబాబు నెత్తి మీద శని తాండవిస్తుంది. చంద్రబాబు నాయుడు మరో రూపమే శనిగ్రహం. ఇతను శని ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ పాదం పెడితే అక్కడ. ఎన్టీ రామారావు చెప్పాడు జామాత దశమగ్రహం. శని గ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహం ఇది. అది వీడే చంద్రబాబు నాయుడే. జామాత దశమగ్రహం అనేది చంద్రబాబు గురించి. జామాత దశమగ్రహం ఇతని పేరు. నవగ్రహం